వెల్కమ్ టు నారద తెలుగు. నేను మీ వెంకటేష్ తనాలి. ఈరోజు మహా న్యూస్ ఛానల్ పైన దాడి జరిగింది అని చెప్పగానే మనం ఇక్కడికి రావడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా దాడి జరిగిందో. ఇక్కడ కార్లు అద్దాలు పగిలిపోయినాయి. ఆ పైన విండోస్ కూడా, ఆ విండోస్ నెక్స్ట్ లోపల కూడా వెళ్దాం. మనం లోపల కూడా వెళ్ళి చూద్దాము. లోపల కూడా చాలా పెద్ద ఎత్తున అయితే వాళ్ళు ధ్వంసం చేశారు. మెయిన్ గా బీఆర్ఎస్ నేతలు చేశారు అని చెప్పేసి అంటున్నారు. మనకి పాసిబిలిటీ ఉంటే బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఒకసారి కనుక్కుందాం అసలు ఏం జరిగింది, ఏంటి, మీ నాయకులే అంటున్నారు అని చెప్పేసి. ఈ లోపు మనకి బట్టి విక్రమార్క గారు, తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆయన రావడం జరిగింది. ఆయన కూడా ప్రెస్ తో మాట్లాడతారన్నారు. ఆయన ప్లస్ మన సిపిఐ నారాయణ గారు కూడా రావడం జరిగింది. ఆయనతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. మీరు చూద్దాం అసలు ఫస్ట్ ఎంత దారుణంగా జరిగిందో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, కారు అద్దం మొత్తం పగిలిపోయింది. ఇట్రండి రండి. ఈ కారు ఇటుపక్క ఈ అద్దం కూడా, ఈ అద్దము ప్లస్ ఇక్కడ జూమ్ చేయండి, అక్కడ ఆ అద్దం ప్లస్ ఆ కారు, ఈ పూల కుండీలు, ఆ కుండీలు. ఇక్కడ రండి, ఓకేనా? ఇక్కడ రండి. ఈ కారు అద్దము ఎంత ఇదిగా అయిపోయిందంటే ఒకసారి ఇక్కడ ఈ ముందు ఫ్రంట్ కూడా చూడొచ్చు మీరు. చాలా దారుణంగా అయిపోయింది. ఆఫీస్ లో కూడా చల్లా చెదురుగా అయిపోయింది. మన ఆఫీస్ పైకి కూడా ఒకసారి చూద్దాము ఆఫీస్ లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో. మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన ఒక మాబ్ అటాక్ లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీడియా హౌజెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ, జరిగేటువంటి చర్చలు కానీ, అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన చెప్పడానికి చట్ట ప్రకారంగా ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పవచ్చు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరకు వెళ్ళి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు. దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది. ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఒక ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని, తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే, అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయ పనులు కానీ, లేకపోతే దుశ్చర్యలు కానీ, ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకునేటువంటి వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది.
ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు. జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడే పడి ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్, హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీస్ పూర్తిగా సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. నమస్కారం. థ్యాంక్ యూ. పైన జరిగేటువంటి రాక్షస దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది ఫోర్త్ స్టేట్, దానికి రాజకీయాల పరమైనటువంటి లింక్ కాదు. ఉన్న వాస్తవాలు బయట పెట్టే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళు రిప్లై ఇచ్చుకుంటే హక్కు ఉంది. అంతేగాని ఫిజికల్ దాడి అనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్టు విచారణ రకరకాల వస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. దీన్ని టీఆర్ఎస్ వాళ్ళే చేయించారనేది గట్టి అనుమానం నాకు కూడా ఉంది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రొఫెషనల్ గూండాస్ ఉన్నారు. పదే వాళ్ళు దాడులు చేస్తున్నారు. దానికి టీఆర్ఎస్ నాయకత్వాన్ని జరుగుతున్నాయి. ఇది టీఆర్ఎస్ వాళ్ళు మాకు తెలియదు అనుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పరామర్శించి ఆ దాడిని ఖండించాలి. లేదా మేమేం చేయించామంటే మేము చేయించామని చెప్పుకుంటే అంతకన్నా మేము సిగ్గుపట్టలేదు. ఏమైనా కానీ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళపైన సరైన కేసు పెట్టాల్సిందే. ఈ భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు జరగడం మొదలు పెడితే ప్రజాస్వామ్యానికి అవమానం వస్తుంది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తాం. ఒకటి. రెండవది, ఇది తప్పు చేసిన వాళ్ళు తప్పనని ఒప్పుకోవాలి, లేదా దీన్ని సమర్థించుకుని జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మరింత సమర్థించుకుని ప్రయత్నిస్తున్నారు. ఒక టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమం నుంచి వచ్చింది. ఏ వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని, మీడియాను ఉపయోగించుకొని, వార్తా సంస్థలను ఉపయోగించుకొని పైకి వచ్చారు. వార్తా సంస్థల యొక్క సహకారం లేకుండా టీఆర్ఎస్ ఉద్యమం బలపడలేదు. టీఆర్ఎస్ అధికారం రావడానికి ఉపయోగపడింది. అందువల్ల అంత సహాయం చేసినటువంటి ఈ వ్యవస్థ పైన దాడి చేయడం అనేది తను ఏది దాడి నాకు తెప్ప తగలేసేట్టుగా మీడియా పైన దాడి చేస్తున్నారు. తక్షణం కేసీఆర్ స్పందించి క్షమాపణ అని చెప్పాలి, దీనికి వివరణ ఇవ్వాలి చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు నేను కుక్కడపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను జనసేన పార్టీ తరఫున. మరి ఈరోజు ఇలా దాడి చేయటం, బీఆర్ఎస్ వాళ్ళు మీడియా మీద దాడి చేయటం చాలా మహా ఘోరమైన పని. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛని హరించటం అవుతుంది గుండాయుధం చేయటం అంటే. కాబట్టి ఇలాంటి దాడి ఇలా చేయటం మేము జనసేన పార్టీ తరపు నుంచి ఖండిస్తున్నాం. ఇలా మరొకసారి జరగకూడదని చెప్పి ఆశిస్తున్నాం. మీడియా మీద దాడి ఎప్పుడు కూడా అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనేది లేకపోతే మరి నిజాలు ఎలా బయటకు వస్తాయి? నిజాలు చెప్పినందువల్ల ఇలా గుండాయుధం చేస్తే అది నిజం బయట రాకుండా పోదు. కాబట్టి ఇలాంటి దాడులు ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వారికి కూడా మరి వారి నాయకులు కూడా వాళ్ళ కార్యకర్తలందరికీ కూడా తెలియజేయాలి దాడులు చేయకూడదని చెప్పి. మరి వారికి కూడా మరి మీడియా ఉన్నాయి, సొంత మీడియాలు ఉన్నాయి వాళ్ళకి కూడా. మరి వారు కూడా ఇట్లా మరి వారి మీద ఇలా ఎవరైనా దాడి చేస్తున్నారా? చేయట్లేదు కదా. కాబట్టి ఇలాంటి ప్రోత్సహించకూడదని చెప్పి వారి నాయకులను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.